భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మామిళ్లవారిగూడెంలోని వై జంక్షన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చిత్రపటానికి మామిళ్లవారిగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగళదేవి కనకం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2018 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి రైతు రుణాలు అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పథకాన్ని అతి తక్కువ సమయంలో అమలు చేసినందుకు మామిళ్లవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన 2 లక్షల రుణమాఫీ పథకం కూడా అతి త్వరలో అమలయ్యేలాగా చేస్తారని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తుట్టి మహేష్, ఇష్టిని కనకం, షేక్ షకీల్, తునికిపాటి గీతాచారి, వీర్నాల ఉమా, వగ్గెల లక్ష్మణరావు, సావలం హరీష్, వగ్గెల రత్నాకర్ రావు, కట్టం లక్ష్మణరావు, తోట మంగయ్య, సిద్ధుల నాగేశ్వరరావు, ఎర్రగొల్ల సుమాన్, ఆళ్ల నరసింహారావు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కొత్తమామిళ్లవారిగూడెం పంచాయతీలో వై జంక్షన్ వద్ద రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ప్రభుత్వం ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీని హర్షిస్తూ దానికి సంఘీభావంగా ఈరోజు రైతులందరూ కలిసి, రైతులు మరియు కార్యకర్తలు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా చేయడానికి రైతులు ఆయా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇది చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకనంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, లేనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి వెనకడుగు వేయకూడదనే ఉద్దేశంతో ఈ 2 లక్షల రుణమాఫీని ప్రకటించారు. అదేవిధంగా ప్రకటించిన దాని ప్రకారంగానే మాట తప్పకుండా రుణమాఫీ కూడా చేశారు. దీనికి రైతులందరూ కూడా హర్షిస్తూ స్వతహాగా ఎవరికి వారుగా వచ్చే వాళ్ళ సీఎం గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి ముందుకు వచ్చినటువంటి రైతులందరికీ మరియు కార్యకర్తలకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. నాయకత్వం